ఐటీలో ఎంట్రీ కావాలా? ట్రైనీ సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా అజా కోడింగ్ ట్యూటర్ లో 2 వీక్స్ ట్రయల్ పీరియడ్ లో వెంటనే చేరండి. నమస్తే కార్తిక్. నమస్తే సార్. సో చాలా ఇంపార్టెంట్ విషయం ఏంటంటే సిప్ గురించి చాలా పెద్ద టాక్ మొత్తం ఇండియాలో కాదు ప్రపంచం అంతట్లో కూడా ఒక మిడిల్ క్లాస్ పర్సన్కి ఒక వచ్చిన ఆదాయాన్ని దాచుకుంటే సిప్లో మనము కాస్త రిచ్ అయ్యే అవకాశం ఉంటుంది. సో దట్ మనము మంచి డబ్బులు సంపాదించుకోవచ్చు కదా అని చెప్పేసి, అంటే రిటైర్మెంట్ వరకు ఒక 20 ఏళ్ళ కుర్రోళ్ళు ఎవరైతే ఉంటారో 40 ఏళ్ళ వరకు దాచుకుంటారో డబ్బులు సిప్పులు ప్రతి నెల డెబిట్ అవుతూ ఉంటుంది, ఇన్వెస్ట్మెంట్ పెడతారు. అలాగే అదే స్టాక్స్ అయినా ఈక్విటీస్ అయినా మ్యూచువల్ ఫండ్స్ అయినా సిప్ రూపంలో పెడుతుంటారు. అవును, ఇది బాగా ఇంక్రీజ్ అయ్యేసేసి మార్కెట్కి సపోర్ట్ చేసింది. ఇక్కడ దాకా 26,000 పాయింట్ వరకు నిఫ్టీ వచ్చిందంటే మంచిగా ఒక పెద్ద కాంట్రిబ్యూషన్ అనేది సిప్స్ వల్ల జరిగింది. ఎగ్జాక్ట్లీ కొన్ని లక్షల కోట్లు. ఆ డీటెయిల్స్ అన్నీ మీరు ఇస్తారు. సో ఇక్కడ మనం చూడబోతే సెకండ్ హాఫ్ ఆఫ్ ది ఇయర్ వరకు చాలా బాగా జరిగిన తర్వాత సెకండ్ హాఫ్ ఇయర్ తర్వాత కొన్ని నెగిటివ్స్ అనేది రావడం జరిగింది. అంటే చాలామంది సిప్కి అలవాటు పడిన తర్వాత ఏదో ఒక మెడికల్ ఎమర్జెన్సీ వచ్చిందని వంకతోనో, లేదంటే వేరొక పార్టీ ఇంట్లో ఒక ఫంక్షన్ ఆ వంకతోనో ఆ డబ్బులు ఏం చేస్తున్నారంటే ఆ సిప్ వైపు పెట్టే పెట్టుబడులు అనేది ఏవో ఒక కారణం వల్ల ఆపేస్తున్నారు. లేదు సార్ నాకు ఈఎంఐస్ కట్టేది, నాకు అప్పులు ఉన్నాయి, అప్పులు పెరిగిపోయాయి, నేను అది కట్టుకోలేకపోతున్నాను, సడన్గా నేను మళ్ళీ నెక్స్ట్ మంత్ కడతాను సార్, కావాలంటే లాస్ట్ మంత్ కలుపుకొని నేను కడతానంటారు. కానీ అది కంటిన్యూ చేయలేకపోతారు. ఒక్క జోష్తో స్టార్ట్ చేస్తున్నారు. అది 3 to 6 months వరకు మహా అంటే ఉంటుంది. ఆ సిప్ అనేది కంటిన్యూ చేస్తున్నారు. దాని తర్వాత డిస్కంటిన్యూ అయిపోతుంది ఏదో ఒక కారణం వల్ల. అఫ్కోర్స్ జెన్యున్ కారణాలు ఉండొచ్చు, కానీ డిస్కంటిన్యూ అవ్వడం వల్ల వాళ్ళే ఎక్కువగా లాస్ అయిపోతున్నారన్న విషయం వాళ్ళు గ్రహించట్లా. సో దీని గురించి మా ప్రేక్షకులకు మీరేం చెప్తారు కార్తిక్? సో విత్ డేటా మాట్లాడుకుందాం సార్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి టెక్నాలజీ ఇంప్రూవ్ అయిన తర్వాత ఈవెన్ నాట్ ఓన్లీ అర్బన్, రూరల్ ఏరియాస్లో కూడా ఇన్వెస్ట్మెంట్ ప్యాటర్న్ మీద అవేర్నెస్ బాగా పెరిగింది. సో ప్రీవియస్గా మహా అయితే పీపుల్ ఇన్వెస్ట్మెంట్ ప్యాటర్న్ ఐదర్ బ్యాంక్స్లో లేదా ఫిక్స్డ్ డిపాజిట్స్లో ఉండేవాళ్ళు. కరెక్ట్. లేదంటే మ్యూచువల్ ఫండ్స్లో కూడా లంసమ్ చేసుకునేవాళ్ళు. బికాస్ లంసమ్లో ప్రాబ్లం ఇక్కడ ఏమొస్తుందంటే లైక్ ఒకేసారి నేను బల్క్ అమౌంట్ పెట్టేస్తే ఐ కాంట్ టేక్ ద అడ్వాంటేజ్ ఆఫ్ మార్కెట్ కరెక్షన్స్. కరెక్ట్. మార్కెట్లో కొన్నిసార్లు సెక్టార్స్లో ట్రెండ్స్ మారుతుంది, ఎకనామిక్ పాలసీస్ మారుతుంది, ఆ అడ్వాంటేజ్ నేను తీసుకోను. అలా కాకుండా నేను సిప్ పరంగా వెళ్తే అన్ని అడ్వాంటేజ్ తీసుకోవచ్చు. పైగా సిప్ కూడా చాలా మంత్లీ 1000 రూపీస్తో స్టార్ట్ చేయొచ్చు, 500తో స్టార్ట్ చేయొచ్చు, టిల్ హౌ మచ్ అమౌంట్ ఇవ్వాలి. కరెక్ట్. ఈ ప్రాసెస్లో సిప్ నుంచి కొంచెం బెటర్ రిటర్న్స్ దాని మ్యూచువల్ లైక్ ప్రీవియస్ ఫిక్స్డ్ డిపాజిట్స్ అవ్వచ్చు ఆర్ అదర్ ఇన్వెస్ట్మెంట్ ప్యాటర్న్ పోల్చుకుంటే కొంచెం సేఫ్ కింద కన్సిడర్ చేసి చాలామంది పీపుల్ సిప్లోకి వచ్చారు సార్. ఎంత ఎక్కువ వచ్చారంటే ఏప్రిల్లో 2024 ఏప్రిల్లో యావరేజ్గా ఈ సిప్ ద్వారా ఈ మార్కెట్లోకి వచ్చే మనీ మంత్లీ 15,000 crores యావరేజ్గా ఏప్రిల్ మంత్లో. ఇప్పుడు నవంబర్ లేటెస్ట్ డేటా చూసుకుంటే నవంబర్ మంత్లో ఆల్మోస్ట్ 25,000 crore చేంజ్ ఆ ఒక్క 1 monthలోనే సిప్ ద్వారా ఇండియన్ మార్కెట్లోకి మనీ వచ్చింది. చాలా పెద్ద అమౌంట్ అది. అండ్ ఏప్రిల్లో సిప్ అకౌంట్స్ అరౌండ్ 8 crore అకౌంట్స్ ఉంటే ఇప్పుడు 11 crore అకౌంట్స్ ఉన్నాయి. జస్ట్ విత్ ఇన్ అ స్పాన్ ఆఫ్ 6 to 7 monthsలో 3 crore అకౌంట్స్ ఇంక్రీజ్ అయినాయి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అవేర్నెస్ పెరుగుతుంది, ఇట్స్ వెరీ గుడ్. అండ్ ఆల్మోస్ట్ రీసెంట్గా వచ్చిన డేటా అసెట్స్ అండర్ మేనేజ్మెంట్ ఆన్ మ్యూచువల్ ఫండ్ అసెట్స్ చూసుకుంటే 68 lakh crore అంటే యాన్యువల్గా 40% ఇంక్రీజ్ అయింది. అసెట్స్ అండర్ మేనేజ్మెంట్ కూడా పెరిగింది, ఆల్మోస్ట్ డబుల్. మన ఇండియన్ మార్కెట్లోకి డైరెక్ట్గా ఈక్విటీ పరంగా మనీ డంప్ అవ్వకపోయినా త్రూ సిప్స్ ద్వారా పీపుల్ మనీ డైవర్సిఫికేషన్ జరుగుతుంది. 60 lakh crores ప్లస్ అంటే 60 లక్షల పైన వరకు డబ్బులు వచ్చాయి అంటే అది చిన్న మాట కాదు. దాని అందరికీ ఇన్వెస్టర్లు మీరే. ఎగ్జాక్ట్లీ, ఇట్స్ వెరీ గుడ్ థింగ్. చాలా మంచి ఇనిషియేషన్ జరుగుతుంది థ్యాంక్స్ టు ఆల్ మీడియా ఛానల్స్ అండ్ థ్యాంక్స్ టు ఆల్ ఇన్ఫ్లుయెన్సర్స్. పీపుల్ అవేర్నెస్ చేస్తున్నారు, దట్స్ అ వెరీ గుడ్ థింగ్. కరెక్ట్. కానీ ఇక్కడ షిఫ్ట్ అవ్వడానికి ఫస్ట్ ప్రాబ్లం యాజ్ అ పార్ట్ ఆఫ్ దట్ అవేర్నెస్ అయితే, సెకండ్ థింగ్ వచ్చేసరికి మనం ఇండియన్ స్టాక్ మార్కెట్లో లాస్ట్ 6 months ఏదైతే వాలటాలిటీ ఆర్ ఏదైతే ఎఫ్ అండ్ వల్ల చేంజెస్ చూసామో ఇక్కడ లాస్ అవుతున్న వాళ్ళ వాల్యూమ్స్ అన్ని కూడా ఇటు డైవర్సిఫై అవుతున్నాయి. అంటే ఇక్కడ వాల్యూమ్స్ ఎఫ్ అండ్ ఓ ట్రేడింగ్ వాల్యూమ్స్ చాలా మంది సిప్స్కి వెళ్ళిపోతున్నారు. గుడ్ చాయిస్, వెరీ గుడ్. కానీ ఇక్కడ పీపుల్ సిప్ అనే దానికి అంటే ఎలా అంటే ఒక యాడ్ లాగా వస్తుంది. ఇట్స్ లైక్ మీరు మంత్లీ ఒక 5,000 ఇన్వెస్ట్ చేస్తే ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ 30 yearsలో మీకు 6 crores 10 crores సంథింగ్ ఒక ఎగ్జాంపుల్ చెప్తూ ఉంటారు. పీపుల్ ఎప్పుడు కూడా 30 years తర్వాత వచ్చే రిటర్న్ ఆ ఫిగర్కి టెంప్ట్ అయిపోయి ఓకే నాకు అప్పుడు 6 crore వస్తుంది కదా అని ఎవ్రీ మంత్ ప్లాన్ చేసుకుంటారు. బిఫోర్ ప్రొసీడింగ్ టు సిప్ మీరు క్రాస్ చెక్ చేసుకోవాల్సిన థింగ్ ఏంటంటే నేను ఎవ్రీ మంత్ ఇది కన్సిస్టెంట్గా పే చేయడానికి నాకు వర్త్ ఉందా లేదా. అది మిషన్ ఇంపాసిబుల్. అది ఎగ్జాక్ట్. ఇది ఎందుకు చెప్తున్నానంటే సార్, రీసెంట్గా రిలీజ్ అయిన డేటా ప్రకారం ఒక యావరేజ్ పర్సన్ సిప్లో ఇన్వెస్ట్ చేస్తున్న పర్సన్ అంటే మామూలుగా ఎవరైతే ఇన్వెస్టర్స్ ఉన్నారో నాట్ మోర్ దాన్ 2 years నుంచి ఎక్కువ కన్సిస్టెంట్గా చేయలేకపోతున్నారు. లెస్ దాన్ 2 yearsలో డ్రాప్ అయిపోతున్నారు.
అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎలా ఉంటుందంటే ఇప్పుడు నేను ఎగ్జాక్ట్ అయ్యాను సిప్లో నాకు ఒక 30 years అవుతుంది రిటర్న్ వస్తుంది అనుకుంటే నేను ఏదో ఇప్పుడు ఈ మంత్ నాకు 10,000 to 15,000 సేవింగ్స్ ఉన్నాయి కదా అని ఒక 10,000 పెట్టేస్తున్నాను. కరెక్ట్. మంత్లీ 10,000 ఓవర్ పీరియడ్ ఆఫ్ 6 months ఇన్వెస్ట్ చేశాను. ఆఫ్టర్ 6 months తర్వాత మేబీ నాకేదో ఒక మెడికల్ ఎమర్జెన్సీ రావచ్చు, మేబీ మా ఇంట్లో ఏదైనా ఫంక్షన్ జరగవచ్చు, మేబీ ఆర్ సమ్ అదర్ నా స్కిల్ ఎన్హాన్స్ చేసుకోవడానికి నేను ఏదైనా కోర్సో లేదన్నా ఒక స్కిల్ సెట్ నేర్చుకోవడానికి క్యాపిటల్ ఇన్వెస్ట్ చేయొచ్చు. ఈ ప్రాసెస్లో బ్రేక్స్ వస్తున్నాయి. ఈ బ్రేక్స్ వస్తే అడ్వాంటేజెస్ ఏంటి డిసడ్వాంటేజెస్ ఏంటి ఎవరికి తెలియదు. కరెక్ట్. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 1 or 2 months బ్రేక్ వస్తే ప్రాబ్లం లేదు, మీరు హోల్డ్ చేసుకోవచ్చు యాక్చువల్ సిప్ని. కానీ మోర్ దాన్ 3 months మీకు గ్యాప్ వస్తే మీ సిప్ డిస్కంటిన్యూ అయిపోతుంది. ఇది ఎవరికి తెలియదు. అంటే అప్పుడు దాకా మీరు పెట్టిన ఇన్వెస్ట్మెంట్ మీ రిటర్న్ మీకు వచ్చేస్తుంది, కానీ బట్ వాట్ ఎవర్ యూ టార్గెట్ ఫర్ లాంగ్ టర్మ్ రిటర్న్స్ అది ఆగిపోతుంది. పైగా ఛార్జెస్ కూడా బాగా కట్ అవుతాయి. మేబీ మ్యూచువల్ ఫండ్ కంపెనీ వాళ్ళు మీకు ఎలాంటి పెనాల్టీ వేయకపోవచ్చు, బట్ ఈ సిప్ డిస్కంటిన్యూ అయితే బ్యాంక్స్ వాళ్ళు మీకు పెనాల్టీ వేసే ఛాన్స్ ఉంది. ఎందుకంటే అది బౌన్స్ అవుతూ ఉంటుంది కాబట్టి ఎగ్జాక్ట్లీ. గాడ్, ఇది తెలియదు చాలా మంది. సో దీని వల్ల డిస్కంటిన్యూషన్ అంటే మేబీ ఒక ఎగ్జైట్మెంట్ తో స్టార్ట్ చేస్తున్నారు, కానీ ఇన్ అ లాంగ్ రన్ లెస్ దాన్ 2 years లో 49% పీపుల్ డ్రాప్ అయిపోతున్నారు. దీనికి రీజన్ ఏంటంటే పీపుల్ ఇన్వెస్ట్మెంట్కి ఎగ్జైట్మెంట్ అవ్వచ్చు, కానీ బిఫోర్ కమింగ్ టు ఇన్వెస్ట్మెంట్ మీరు క్లియర్గా తెలుసుకోవాల్సిన థింగ్ ఏంటంటే మీ ప్రైమరీ ఇన్కమ్ సోర్స్ స్ట్రాంగ్ ఉంటేనే ఇన్వెస్ట్మెంట్ గురించి ఆలోచించండి. కరెక్ట్. డైరెక్ట్గా ఏదో సిప్ చూసి టెంప్ట్ అయిపోదు, ప్రైమరీ ఇన్కమ్ సోర్స్ని స్ట్రెంథన్ చేసుకోండి. అప్పుడు సిస్టమాటిక్గా మీకు ఎంత మిగులుతుందో ఒక పర్సంటేజ్ ఆఫ్ రిటర్న్స్ని ఎవ్రీ మంత్ ఫిక్స్డ్ పెట్టుకుని దాన్ని ఒక సిస్టమాటిక్గా వెళ్తే దట్ ఈస్ గ్రేట్. కరెక్ట్ కార్తీక్. ఎందుకంటే మీరు స్టార్ట్ చేసినప్పుడు మీ ఇన్కమ్ స్ట్రాంగ్గానే ఉండొచ్చు, గట్టిగా ఉండొచ్చు, కానీ మధ్యలో కంటిన్యూ అయ్యేటప్పుడు వీక్ అయిపోయింది అనుకోండి, అప్పుడు పార్ట్ టైం జాబ్ చేసుకుంటే ఆ టైంలో ఆ ఉన్న క్రైసిస్ని మీరు సాల్వ్ చేసుకోవచ్చు. ఎగ్జాక్ట్లీ. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను చాలా మందితో కలిసాను, వాళ్ళందరూ ఏం చెప్పారంటే, సార్ నేను ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ని, నాకు ఉన్న శాలరీ కూడా సరిపోవట్లేదు, అప్పులు చాలా ఉన్నాయి. బిలీవ్ ఇట్, వాళ్ళ ఫ్యామిలీ సంతోషం కోసం అని చెప్పేసి అది ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా ఎంతోమంది ఓలా, ఊబర్, ఇవన్నీ క్యాబ్లు, ర్యాపిడోలో అట్ ద సేమ్ టైం బైక్ నడిపించేసి మరి ఎక్స్ట్రా ఇన్కమ్ సంపాదించుకోవడానికి కూడా ఈరోజు నేటి భారతంలో ఉన్న భారతీయులందరూ యంగ్స్టర్స్ అందరూ కూడా అంత కష్టపడుతున్నారు. కార్తిక్, నాకు ఎంత సంతోషంగా అనిపించిందంటే, ఎందుకంటే వాళ్ళ హోదా గురించి ఆలోచించకుండా లగ్జరీ లైఫ్ గురించి కంఫర్ట్ జోన్ నుంచి బయటకు వచ్చి మరి వాళ్ళ ఫ్యామిలీ కోసము ఒక 30,000 ఎక్స్ట్రా వస్తే చాలు, ఒక 4 hours నేను బైక్ నడుపుకొని నా ఫ్యామిలీని నేను ఇంకా పోషించుకోగలుగుతాను, నా ఉన్న అప్పుల్ని తీర్చుకుంటాను, నా సిప్కి కూడా నేను న్యాయం చేస్తాననే ఆలోచనలో ఉన్నారు. కానీ ఇంకా చాలా మంది మీరు అన్నట్టుగా 49% వరకు పడిపోయాయి అంటే, డిస్కంటిన్యూ చేస్తున్నారంటే ఇది చాలా డేంజరస్ విషయము మీ ఫ్యామిలీ కోసమే. ఎగ్జాక్ట్లీ. సో ప్రైమరీ ఇన్కమ్ సోర్స్ ఫౌండేషన్ గట్టిగా పెట్టుకుని ఏదైనా చేయొచ్చు. వెరీ ట్రూ కార్తిక్, చాలా మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. ఇప్పుడన్నా మేలుకోండి, ఏదైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయో సిప్ డిస్కంటిన్యూ చేయడానికి దానికి ఎక్స్పర్ట్స్ దగ్గరికి వెళ్ళండి, అడ్వైస్ తీసుకోండి, కంటిన్యూ చేయండి, మీకు మీ ఫ్యామిలీకి ఒక బ్రైట్ భవిష్యత్తు అనేది ఉంటుంది. థ్యాంక్ యూ వెరీ మచ్ కార్తిక్. థ్యాంక్ యూ ఫర్ ది ఇన్ఫర్మేషన్. థ్యాంక్ యూ.